హాయ్, దిస్ ఈస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. మనం A to Z సిరీస్ స్టార్ట్ చేశాం కదా. ఈ రోజు లెటర్ ఈ అంటే ఎప్సిపాల్సీ. ఎప్సిపాల్సీ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్సిపాల్సీ అనేది ఎక్కువగా చిన్న పిల్లల్లో చూస్తాం, అంటే డెలివరీలో గానీ డెలివరీ తర్వాత గానీ చూస్తాం. ఎప్సిపాల్సీ అనేది చిన్న పిల్లల్లోని అప్పర్ గ్రూప్ ఆఫ్ నర్వ్స్ ఇంజూరీ అవ్వడం వల్ల, అంటే C5, C6 నర్వ్స్ అనేవి ఇంజూరీ అవ్వడం వల్ల ఈ ఎప్సిపాల్సీ అనేది వస్తుంది. ఈ ఎప్సిపాల్సీ వచ్చిన పిల్లల్లో భుజంలోని కండరాలు అలాగే చేతిలోని కండరాలు అనేవి వీక్ అయిపోతాయి. ఎప్పుడు ఈ ఎప్సిపాల్సీ చూస్తామంటే మెయిన్ గా డెలివరీ అంటే బ్రీచ్ డెలివరీస్ లో గానీ, లేదంటే ఫోర్సెప్స్ డెలివరీస్ లో గానీ, లేదంటే హెడ్ ఫ్రంట్ ఆఫ్ డెలివరీస్ లో చూస్తాం. ఆఫ్టర్ డెలివరీ తర్వాత పిల్లల హ్యాండ్ ఎవరైనా ఫోర్స్ గా లాగినప్పుడు కూడా ఈ నర్వ్స్ అనేవి ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ఎప్సిపాల్సీ లక్షణాలు ఎలా ఉంటాయంటే, చిన్నపిల్లల్లో చెయ్యి అనేది వెనక్కి విరిగిపోతుంది, భుజం దగ్గర రెడ్డిష్ గా ఉంటుంది, భుజం కండరాలు చేతి కండరాలు వీక్ అయిపోతాయి, అసలు చెయ్యి లేపడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, చేతితో చేసే పనులన్నీ ఏవి చేయలేరు అనమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే, మైల్డ్ గా ఉందనుకోండి ఫిజియోథెరపీ తీసుకుంటే సరిపోతుంది. అలాగే సివియర్ గా ఉంటే ఖచ్చితంగా సర్జరీ చేయాలి. ఫిజియోథెరపీ ఏం చేయాలంటే, ఏవైతే మజిల్స్ వీక్ గా ఉన్నాయో ఆ మజిల్స్ ని స్ట్రెంథన్ చేయాలి. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, మజిల్ రీ ఎడ్యుకేషన్ ఎక్సర్సైజెస్, అలాగే స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేయించాలి.